కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నిశ్చితార్థపు ఫంక్షన్లో ఎంట్రీ ఇచ్చి జోష్నాకి ఊహించని షాక్ ఇచ్చిన దాసు నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక నిశ్చితార్థం రోజైతే రానే వచ్చేస్తుంది. ఇక దశరథ అయితే మౌనంగా ఉంటాడు. అది చూసిన సుమిత్ర దశరథతో అంటూ ఉంటుంది, ఏంటండి ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. సుమిత్ర, ఏం లేదు సుమిత్ర, ఎందుకు ఈ నిశ్చితార్థం జరుగుతుంటే హ్యాపీనెస్ కన్నా ఎక్కువగా బాధగానే అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. దశరథ, అదేంటండి అలా మాట్లాడుతున్నారు, గౌతమ్తో జోష్న నిశ్చితార్థం మీకు ఇష్టం లేదా అని అంటూ ఉంటే, ఆ రోజు దీప గౌతమ్ మంచివాడు కాదని ఎంతమంది చెప్పినా సరే నిశ్చితార్థం జరగడానికి వీల్లేదని అడ్డుకుంది. కానీ అదే దీప ఈరోజు గౌతమ్ మంచివాడని సర్టిఫికేట్ ఇచ్చింది. మరి ఏది నిజం ఏది అబద్ధం కూడా అర్థం కావడం లేదు. అప్పటికి నేను దీపని అడిగాను, ఎవరికి నష్టం జరగదు, ఎటువంటి భయం పెట్టుకోవద్దని చెప్పి నాతో చెప్పింది. అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే సుమిత్ర అయితే ఇలా చెప్తూ ఉంటుంది, చూడండి ముందు దీప చెప్పిందంతా కూడా అబద్ధమే. తరువాత తను చేసిన తప్పుని తెలుసుకొని తరువాత నిజాన్ని బయటపెట్టింది. గౌతమ్ మంచివాడే. జోష్న గురించి గౌతమ్ ఎంతలా ఎదురు చూస్తున్నాడో మీరే చూస్తున్నారు కదా అని అడుగుతూ ఉంటుంది. సుమిత్ర, ఇంత జరిగినా కూడా జోష్న అంటే ప్రాణం కాబట్టే గౌతమ్ జోష్ననే పెళ్లి చేసుకుంటానని కూర్చున్నాడు. అలాగే జోష్న కూడా మనసు మార్చుకొని తన మనసులోంచి కార్తీక్ని తీసేసి ఇప్పుడు గౌతమ్తో పెళ్లికి సిద్ధమైంది. ఇప్పటికైనా జోష్న ఒక ఇంటికి కోడలుగా వెళ్ళి తన జీవితాన్ని సార్థకం చేసుకోబోతుంది, తన జీవితంలో సంతోషాన్ని తీసుకురచ్చుకోబోతుంది అని అంటూ సుమిత్ర చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక దశరథ అయితే, నువ్వు సంతోషంగా ఉన్నావు అదే చాలు నాకు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక శివనారాయణ అంటూ ఉంటాడు కార్తీక్తో, రే ఏంట్రా ఏర్పాట్లన్నీ జరిగిపోయాయా అని అడుగుతూ ఉంటే, అయిపోయాయి పెద్దసారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇంతలో ఇక కాంచన అయితే వస్తుంది. కాంచన కార్తీక్ శివనారాయణని సారు సారు అని పిలిచేటప్పుడు విని, ఏంట్రా ఈ దౌర్భాగ్యం, నువ్వేంటి సొంత తాతని నువ్వు పెద్దసారు అని పిలవడం ఏంటి, ఈ కర్మ నీకు అవసరమా, ఇదంతా కూడా జోష్న వల్లే వచ్చింది. ఆ రోజు నా కోడలు ప్రాణాలని అడ్డు పెట్టుకొని జోష్న నీ చేత అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకుంది, అందుకని నువ్వు ఇలా చాకిరీ చెయ్యాల్సి వస్తుంది అని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది కాంచన. ఈ విషయంలో మాత్రం మీ తాతది మనవరాల్ని సపోర్ట్ చేసినందుకు 100% తప్పే అవుతుంది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక శివనారాయణ, ఇంటి ఆడబడుచు హోదాలో నిన్ను పిలిచాము, ఇక్కడ గొడవ చేసి నువ్వు రాతాంతం చెయ్యాలనుకుంటే ఇక్కడి నుంచి నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే అది విని కాంచన అయితే, నిజాలు అడిగితే ఎలా ఉంటాయే నాన్న అని అంటూ ఉంటుంది కాంచన. ఇంతలో దశరథ సుమిత్ర అయితే వస్తారు. దశరథ ఎప్పుడొచ్చావమ్మా కాంచన అని అడుగుతూ ఉంటాడు. తర్వాత ఇక సుమిత్ర అయితే, ఎప్పుడొచ్చావు వదిన అని అడుగుతూ ఉంటుంది. అలా ఇద్దరు కూడా సంతోషంగా పలకరిస్తూ ఉంటారు కాంచన్ని. అప్పుడు ఇక శివనారాయణ, చూసావు కదా, శత్రువునైనా సరే మిత్రుడిగా భావించి మా వాళ్ళు ఎవరిని కూడా హేళన చెయ్యరు, అవమానించరు అని అంటూ ఉంటాడు శివనారాయణ. పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, మీ ఓవర్ యాక్షన్ తగ్గిస్తే ఇక నేను బయటికి వెళ్తాను అని శివనారాయణ కార్తీక్ని చూసి అంటాడు. మాది ఓవర్ యాక్షన్ అయితే మీకు ఇంకా ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు ఎలా ఉంటారో ఏంటో అని ముందు మీకు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తర్వాత ఇక సుమిత్ర అయితే కాంచనని తీసుకొని లోపలికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కాంచన రావడం చూసి అప్పుడే పారిజాతం జోష్న దగ్గరికి వెళ్ళి, మీ అత్త కూడా వచ్చిందే అని అంటూ ఉంటే, జోష్న ఏమీ మాట్లాడదు, ఏంటి అలా ఉన్నావో, ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటి అని పారిజాతం జోష్న అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతంతో జోష్న ఇలా అంటూ ఉంటుంది, కాశీ వచ్చి నిజంగానే నిశ్చితార్థాన్ని ఆపుతాడంటావా గ్రాని అని అడుగుతూ ఉంటుంది జోష్న. ఖచ్చితంగా కాశీ వస్తాడు, కాశీ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు తన భార్య స్వప్నతో కూడా అప్పు తీర్చానని చెప్పాడు తప్ప అప్పు నీ దగ్గర
చేశానన్న సంగతి కూడా వాడు చెప్పలేదు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఖచ్చితంగా నిశ్చితార్థం టయానికి వస్తాడు, ఆ గౌతమ్ బండారాన్ని బయట పెడతాడు, మీ అమ్మ దీప చంప పగలగొడుతుంది, ఇదే జరిగే ప్రాసెస్ అయితే అని అంటూ ఉంటుంది. పారిజాతం, నువ్వేమీ కంగారు పడకుండా నవ్వుతూ నిశ్చితార్థం సంతోషంగా చేసుకోవడం సంతోషమేనన్నట్టు రెడీ అవ్వు, అప్పుడు ఎవ్వరికీ కూడా ఎటువంటి అనుమానం రాదు అని అంటూ ఉంటుంది పారిజాతం. సరే గ్రాని, నీ మాట మీద నమ్మకంతో ఇప్పుడు రెడీ అవుతాను అని జ్యోత్స్న అయితే చెప్తుంది. తరువాత ఇక జ్యోత్స్న రెడీ అయ్యి కిందకైతే వస్తుంది. అలా కిందకి వచ్చిన తర్వాత జ్యోత్స్నాని చూసి శివనారాయణ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇక శివనారాయణ అయితే జ్యోత్స్నాని చూసి అంటూ ఉంటాడు, నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా, నా దిష్టే తగిలేటట్టుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే తాతయ్య అది నీ అభిమానం అని అంటూ ఇక ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక కార్తీక్ అయితే అక్కడికి వస్తాడు. కొంతమంది ఈ అందాన్ని గుర్తించడం లేదులే తాతయ్య అని దెప్పి పొడుస్తూ ఉంటుంది కార్తీక్ని. అప్పుడు ఇక కార్తీక్ అయితే పక్కనే ఉన్న వ్యక్తిని జ్యోత్స్నగా అనుకొని పక్కనే ఉన్న వ్యక్తిని అయితే తిడుతూ ఉంటాడు. నీ బుద్ధి జ్ఞానం లేని నీ బ్రతుకు ఒక బ్రతికేనా, అందం అదనేది ఒక పైకి అందంగా కనపడుతుంది, కానీ నీ ముఖం వెనకాల ఉన్న స్వార్థం ఎవరికి తెలిసే అని అంటూ పక్కనే ఉన్న వ్యక్తిని తిడుతూ ఇక జ్యోత్స్ననైతే అంటూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న, నువ్వు నన్నే అంటున్నావని ఇండైరెక్ట్గా నాకు తెలిసిపోయింది బావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఇక జ్యోత్స్న అలా అన్న తర్వాత అప్పుడే ఇక కార్తీక్ అయితే జ్యోత్స్న ఇంత హుషారుగా ఉందేంటి, ఎవరికి కొంప ముంచబోతుందో, ఎవరిని నట్టింట్లో ముంచబోతుందో అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కార్తీక్ అయితే దీప దగ్గరికి వెళ్ళి జ్యోత్స్న ముఖంలో నిశ్చితార్థం జరుగుతుందని ఇంత కూడా బాధ లేదు, తను చాలా ఆనందంగా ఉంది, మరి ఎవరైనా వచ్చి కాపాడుతారేమో అనుకుంటుందో ఏంటో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అదే నాకు అర్థం కావడం లేదు కార్తీక్ బాబు, అసలు మనం ఏం చేస్తున్నాము, ఒక నీచుణ్ణి మంచివాడని చెప్పి జ్యోత్స్నకి కట్టబెడుతున్నాము, ఇది కరెక్టేనంటారా అని అడుగుతూ ఉంటుంది దీప కార్తీక్ని. ఏంటి మరదలా, మళ్ళీ టైంకి మంచితనం గుర్తుకొచ్చేసిందా అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే, అది కాదు బావా అని చెప్తూ ఉంటుంది. నువ్వేమీ కంగారు పడుకో, ఆ టయానికి ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. జ్యోత్స్న నోటితోనే నిజం బయట పెట్టించాలని అనుకున్నాను, జ్యోత్స్న నోటితోనే నిజాన్ని బయట పెట్టించాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తర్వాత గౌతమ్ వాళ్ళైతే వస్తారు. గౌతమ్ వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడే వాళ్ళకి స్వాగతం చెప్తున్నారు కార్తీక్, శివనారాయణ, దశరథ. అప్పుడే ఇక గౌతమ్ అయితే కార్తీక్ని చూసి అంటూ ఉంటాడు, నిజంగా నువ్వు ఇచ్చిన సలహాలతో నేను ఇంత దూరం వచ్చాను బ్రో, లేకపోతే మా పెళ్ళి జరిగేది కాదేమో అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే. ఇక గౌతమ్ అన్న మాటకి అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే, నా రుణం ఎలా తీర్చుకోవాలో కొద్దిసేపట్లో నీకే తెలుస్తుంది బ్రో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక కార్తీక్ అన్న మాటకి నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు బ్రో అని అనగానే, నీవేమంటున్నానో నీకు అర్థం కాదో తర్వాత అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇక అందరూ కూడా లోపలికి వెళ్తారు. తర్వాత ఇక జ్యోత్స్న అయితే హడావుడి చేస్తూ ఉంటుంది, గౌతమ్ వచ్చాడా అని అంటూ తను ఏదో పెద్ద ఇష్టంలాగా నిశ్చితార్థం ప్రవర్తిస్తూ ఉంటుంది. పారిజాతం చెప్పిన మాటలతో జ్యోత్స్నలో అయితే తనలో ఎక్కువగా ఉత్సాహం కనపడుతుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, నేను ఇలాగే ఉండాలి, అప్పుడే బావ ఏ ప్లాన్ చేస్తున్నాడో తెలుస్తుంది, నిశ్చితార్థానికి నేను రెడీగా ఉన్నట్టు సంతోషంగా ఉంటేనే అప్పుడు కూడా బావకి నా విలువ తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఇక అలా అనుకున్న జ్యోత్స్న గౌతమ్తో తెగ మాట్లాడేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే గౌతమ్తో అంటూ ఉంటుంది, పెళ్ళి కూడా ఇలా తొందరగానే చేసుకుందామా, లేకపోతే అది ఎక్కువ రోజులు గ్యాప్ వస్తుందా అని అడిగితే, దానికి ఇంకా టైం ఉంది అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే. ఇక గౌతమ్ అన్న మాటకి అప్పుడే జ్యోత్స్న అయితే, ఈ నిశ్చితార్థం ఒకటి ఏడిస్తేనే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంకా టైం ఉందంట, టైము, ఈ నిశ్చితార్థం ఒకటి సరిగ్గా జరుగుతుంది అనుకుంటున్నావా, ఈ నిశ్చితార్థం జరగదు, రేపటి రోజున ఏంట్రా బాబు నా పెళ్ళి పరిస్థితి అని తల బాదుకునే రోజు నీకు ఖచ్చితంగా వస్తుంది అని అంటూ జ్యోత్స్న అయితే చెప్తూ ఉంటే, ఈరోజు కాశీ తీసుకువచ్చే సాక్ష్యాలు చూస్తే మాత్రం
నీకు దిమ్మ తిరిగిపోతుంది బావా. కాశీ కొన్ని సాక్ష్యాలు తీసుకొస్తే మా పెళ్ళి టక్కుమని ఆగిపోతుంది అని జ్యోత్స్న మనసులోనే అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక నిశ్చితార్థానికి ముహూర్తం టైం అవుతుందని పంతులు గారు చెప్పడంతో అన్ని ఏర్పాట్లు చేస్తారు. గౌతమ్ జ్యోత్స్న ఇద్దరూ కూడా ఇక నుంచొని రింగులు మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అప్పుడు ఇంకా అక్కడికి వస్తాడు కాశీ. అయితే ఆపండి అని అంటూ కాశీ అయితే అంటాడు. అది విని ఒక్కసారి అందరూ కూడా కాశీని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక కాశీతో ఇక అంటూ ఉంటుంది. పారిజాతం అయితే ఏంట్రా ఎందుకు ఆపమన్నావు అని అడుగుతూ ఉంటుంది. పారిజాతం అసలు ఎవర్రా నిన్ను పిలిచింది, ఎందుకు వచ్చావు నువ్వు అని అంటూ ఉంటాడు శివనారాయణ. మీ బావ మీ అక్క ఏమన్నా పిలిచారా అని అడుగుతూ ఉంటే ఆ దీపే నిశ్చితార్థాన్ని చెడగొట్టడానికి వీడిని ఉసిగొల్పిందేమో మళ్ళీ అని అంటూ ఉంటుంది పారిజాతం. నానమ్మ, దీపక్కి ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు, కానీ నేను వచ్చింది మాత్రం జ్యోత్స్న అక్క గురించే అని అంటూ ఉంటాడు కాశీ. జ్యోత్స్న అక్కేంట్రా, ఏదో నీ తోడబుట్టిందల్లా పిలుస్తున్నావు అని దశరథ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని జ్యోత్స్న అయితే నేను వాడి తోడబుట్టిందాన్నే అని అనుకుంటూ ఉంటుంది మనసులో. ఆగండి డాడీ, మీరు ఆగండి తాతయ్య, అసలు ఎందుకు కాశీ ఆపమన్నాడో కారణం తెలుసుకోవాలి కదా, నా గురించి అంటున్నాడు, అడగాలి కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక చెప్పు కాశీ, ఎందుకు నిశ్చితార్థాన్ని ఆపుతున్నావు, ఏం జరిగింది అని అంటూ ఉంటే నువ్వు గౌతమ్ని నిశ్చితార్థం చేసుకోవడానికి నేను ఒప్పుకోనక్క అని అంటూ ఉంటాడు కాశీ. అది విని ఒక్కసారే షాక్ అయిపోతాం. అసలు ఏమైంది కాశీ, ఎందుకు ఒప్పుకోవు అని అడుగుతూ ఉంటే ఎందుకంటే వాడు ఒక పచ్చి మోసగాడు, అమ్మాయిల జీవితాలతో ఆడుకునే వెధవ, వాడు కనిపించిన అమ్మాయితో తిరిగేవాడు అని అంటూ ఉంటాడు కాశీ. ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక గౌతమ్ అయితే ఏంటి నువ్వు చెప్పేది, నా గురించి ఇంత చెడ్డుగా చెప్తావా అని అంటూ కాశీ కాలర్ పట్టుకుంటాడు. అప్పుడే ఇక శివనారాయణ అయితే ఏంట్రా నువ్వు అసలు ఏమనుకుంటున్నావో అని అంటూ ఉంటాడు. శివనారాయణ కూడా గౌతమ్ ఎలాంటి వాడో మాకు తెలుసు, ఇక్కడి నుంచి నువ్వు బయటికి పో అని అనగానే అప్పుడే కాశీ అయితే నేను ఇలా నోటితో చెప్తే మీరు వినరని సాక్ష్యాలే తీసుకువచ్చాను, ఒక్కసారి వీడియోలు చూడండి అని వీడియోలు అయితే చూపిస్తాడు కాశీ. అప్పుడే ఇక జ్యోత్స్న నవ్వుకుంటూ ఉంటుంది. దీపక్ కార్తిక్ని చూసి బావా మొత్తానికి జ్యోత్స్న కాశీని అడ్డం పెట్టేసుకుంది అని అంటూ ఉంటుంది దీప. ఇది మాత్రం నేను ఊహించలేదు దీప అని కార్తిక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కాశీ తీసుకువచ్చిన వీడియోలు చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూశారు కదా వీడు భాగవతం, వీడు అమ్మాయిలతో ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాడు, కనిపించిన అమ్మాయిని మోసం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. జ్యోత్స్న అక్కని పెళ్లి చేసుకోవడానికి కారణం జ్యోత్స్న అక్క లాంటి అందమైన అమ్మాయి తన సొంతమవుతుందని, తన వెనకాల ఉన్న కోట్ల ఆస్తి తన సొంతమవుతుందని జ్యోత్స్న అక్కని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాడు అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక శివనారాయణ ఆ వీడియోని చూసి గౌతమ్ చెంప పగలగొడతాడు. దుర్మార్గుడా, నువ్వు ఇంత నీచుడువా, తెలియక నా మనవరాల్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాము, చాలా పెద్ద పొరపాటు చేసేవాణ్ణి అని అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే అప్పుడే ఇక శివనారాయణ అన్న మాటకి గౌతమ్ అయితే అది కాదు తాతయ్య అని అంటూ ఉంటే నోరు ముయ్యిరా, అది కాదు అంటావేంటి, నీ గురించి మొత్తం నిజాలు బయటపడతాయి అని అంటూ ఉంటే అప్పుడే ఇక పారిజాతం ఏంటి దీప, ఆ రోజు నిశ్చితార్థం నువ్వే జ్యోత్స్న జీవితం నాశనం అవుతుందని నువ్వు ఆ రోజు జ్యోత్స్న నిశ్చితార్థాన్ని చెడగొట్టావు. ఆ రోజు ఏదో గౌతమ్ మాటలు విని గౌతమ్ మంచివాడని మేము అనుకొని నిన్ను ద్వేషించాము, కానీ వీడు ఎలాంటి వాడో ఎంత నీచుడో తెలిసి కూడా గౌతమ్ మంచివాడని జ్యోత్స్నకి ఇచ్చి నిశ్చితార్థం చేయమని పెళ్లి చేయమని ఎందుకు మాతో చెప్పావు, అంటే నా మనవరాలు జీవితం నాశనం చేయాలనే కదా నువ్వు మా కుటుంబం మీద ఇలా పగ తీర్చుకోవాలనుకున్నావా, అసలు ఇంతకన్నా ఇంత దారుణం చేయాలని నీకు ఎలా అనిపించింది, చూడు సుమిత్ర, మన మీద పగ తీర్చుకోవడానికి ఇక మనలో ఎవరొకరిని చంపుదామని దీప అనుకోలేదు, జీవితాంతం మనం చస్తూ బ్రతకాలని దీప ఈ పెళ్లికి మనల్ని ఒప్పించింది, గౌతమ్ని మంచివాడిని చేసింది అని అంటూ ఉంటుంది పారిజాతం. ఆ మాట విని సుమిత్ర అయితే చెప్తూ అంటూ ఉంటుంది ఇప్పుడు అర్థమవుతుంది
ఈ దీపం మన ఇంట్లో ఎందుకు అడుగు పెట్టిందో ఇప్పుడు నాకు పూర్తిగా తెలిసిపోయింది అని అంటూ ఉంటే అప్పుడే దశరథ అయితే ఏంట్రా ఇది, అప్పటికి గౌతమ్ ఎలాంటి వాడని నిన్ను అడిగాను కదా, కానీ నువ్వేమీ చెప్పలేదు, ఏంటమ్మా దీప ఎందుకు నువ్వు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది దీప, అసలు నేనేం చేద్దాం అనుకున్నానంటే అని అంటూ ఉంటుంది దీప. చాలు దీప చాలు, నీలాంటి దాన్ని నమ్మి మళ్ళీ ఇంట్లోకి రానిచ్చినందుకు మాకు బాగానే బుద్ధి చెప్పావు. ముందు బయటికి పో అని దీపని చెయ్యి పట్టుకొని బయటికి నెట్టేయబోతుంది జ్యోత్స్న. అప్పుడు ఇక దాసు అయితే ఎంట్రీ ఇస్తాడు. ఏంటే ఎవరింట్లో నుంచి ఎవరిని బయటికి గెంటేస్తున్నావు అని దాసు ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక దాసుని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే కాశీ అయితే నాన్న నువ్వొచ్చావా అని అడుగుతూ ఉంటాడు. కాశీ అప్పుడే పారిజాతం కూడా రే దాసు ఏమైపోయావురా ఇన్ని రోజులు అని అంటూ ఉంటే నువ్వు ఆగమ్మా, ఎవరిని పట్టుకొని ఎవరినింట్లో నుంచి బయటికి తోసేస్తున్నావు జ్యోత్స్న, ఇది దీప ఇల్లు, ఈ ఇంటి అసలు వారసురాలు దీప అని అంటూ ఉంటాడు దాసు అయితే. అప్పుడు ఇక కార్తీక్ అయితే మావయ్య మీరు ఆగండి మావయ్య అని అంటూ ఉంటాడు. కార్తీక్ ఇంకా చాలు అల్లుడు చాలు, ఇన్ని రోజులు ఈ జ్యోత్స్న చేస్తున్న కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా తెలిసి నేను నా కూతురు కదా అని ఎక్కడో కొంచెం జాలి చూపించాను, కానీ ఇది ఇంతకీ తెగిస్తుందని ఇంతకీ దిగజారిపోతుందని అస్సలు కూడా నేను అనుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక శివనారాయణ ఏంటి నువ్వు చెప్పేది, దీప ఇంటి వారసురాలేంటి అని అనగానే అప్పుడే ఇక పారిజాతం చేసిన కుట్ర మొత్తం కూడా బయట పెట్టేస్తాడు దాసు అయితే. ఈ నిజాన్ని నేను అన్నయ్యకి చెప్పడానికి వస్తున్నప్పుడే జ్యోత్స్న నా తల మీద కొట్టింది అని అంటూ ఉంటాడు. అప్పుడే అది విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. దీనికి సాక్ష్యం ఎవరో కాదో దశరథ అన్నయ్యే, తనే జ్యోత్స్న నా తల మీద కొట్టడం కళ్ళారా చూశాడు అని అనగానే అప్పుడే ఇక అవును జ్యోత్స్న ఆ రోజు దాసుని కొట్టడం నా కళ్ళారా చూశాను అని అంటూ ఉంటాడు దశరథ కూడా. ఇక దశరథ అన్న మాటకి అప్పుడే ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. తన మాటలు నమ్మొద్దు, కావాలనే దీప అంతా కూడా నటించేలా చేస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న ఏడుస్తూ. మమ్మీ నా మాట విను మమ్మీ, నేనే నీ కూతుర్ని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దాసు అయితే ఇన్ని రోజులు కూడా అల్లుడు చెప్పాడని మౌనంగా ఉన్నాను, కానీ నువ్వు చేసిన దారుణాన్ని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను, రే సత్తిపండు లోపలికి రా అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే సత్తిపండు లోపలికి వస్తాడు. సత్తిపండు లోపలికి రావడం చూసి ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అన్నయ్య ఇప్పటి వరకు నిన్ను షూట్ చేసింది దీప అని, నిన్ను చంపాలనుకుంది దీప అని నువ్వనుకుంటున్నావు, కానీ నిన్ను చంపాలనుకున్నది జ్యోత్స్న అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. రే నిజాన్ని బయట పెట్టరా చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే సత్తిపండు అయితే ఆ రోజు నాకు అర్జెంటుగా ఫోన్ చేసి జ్యోత్స్న మేడం మిమ్మల్ని షూట్ చేయమని చెప్పింది, ఆ రోజు గురి తప్పింది కాబట్టి మీరు బ్రతికారని కూడా నన్ను చంప పగలగొట్టి నువ్వు సరిగ్గా షూట్ చేయలేదని కూడా నన్ను తిట్టింది, దానికి సాక్ష్యం ఈ వీడియో అని ఆ వీడియోని చూపిస్తాడు. ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారి శివనారాయణ సుమిత్ర దసరా అందరూ కూడా కుప్పకూలిపోతారు. అప్పుడు ఇక కార్తీక్ అయితే ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా నేను కూడా నిజాలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను, నిజంగానే దాసు మావయ్య చెప్పిన ప్రతి దాంట్లో నిజముంది, జ్యోత్స్న ఈ ఆస్తి కోసం గౌతమ్తో పెళ్లికి ఒప్పుకుంది, దీపని మీ నుంచి వేరు చేయాలని, దీపని మీ నుంచి దూరం చేయాలని, తన మీద మీకు తప్పుడు అభిప్రాయం రావాలని జ్యోత్స్న ఆడిన నాటకాలు ఇవన్నీ కూడా. జ్యోత్స్న దాసు మావయ్య కూతురు, పారిజాతం స్వార్థానికి బలైపోయింది దీప అని అంటూ ఉంటే అప్పుడే పారిజాతాన్ని శివనారాయణ చంప పగలగొడతాడు. శివనారాయణ చంప పగలగొట్టి పని మనిషిని అయిన నిన్ను నా పిల్లలకి తల్లిగా ఉంటావని పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా బాగా బుద్ధి చెప్పావు, నా ఇంటి వారసురాల్ని మాయం చేసి నీ కొడుకు కూతుర్ని తీసుకువచ్చి ఇంటి వారసురాల్ని చేస్తావా, నీ కొడుకు కూతురు నువ్వు ఇద్దరు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి,
నా కళ్ళ ముందు మీరిద్దరు కూడా ఉండడానికి వీళ్ళే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే